ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. జనవరి 18 ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి కానిస్టేబుల్ పరీక్షలో వచ్చిన ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్లో వచ్చిన జీకే క్వశ్చన్స్పై వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్న వారు వీడియోస్ను ఫాలో అవడం ద్వారా నెక్స్ట్ వచ్చే మీ ఎగ్జామ్లో చాలా ఉపయోగపడతాయి. నాగాలాండ్ రాజధాని ఏమిటి? కోహిమా. ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని ఏమిటి? కాబూల్. కువైట్ యొక్క కరెన్సీ ఏమిటి? కువైట్ దినార్. బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. 2016 ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? 2 పతకాలు సాధించింది. FBI ఫుల్ ఫామ్ ఏమిటి? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. హరిద్వార్ ఏ నదీ తీరంలో ఉంది? గంగా నది తీరంలో ఉంది. కింది వాటిలో ఏది కేంద్రపాలిత ప్రాంతం కాదు? అస్సాం అనేది ఒక రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ జానపద నృత్యం ఏమిటి? కూచిపూడి నృత్యం. భారత్లో పత్తి అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం గుజరాత్. భారత్ యొక్క రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. కణజాల అనగా స్టడీ ఆఫ్ టిష్యూను అంటే ఏమిటి? అనాటమీ అంటారు. భూమి యొక్క పైపొరను ఏమంటారు? క్రస్ట్ అంటారు. భారత్లో ఉపరాష్ట్రపతి కావడానికి కనీస అర్హత వయస్సు ఎంత? 35 సంవత్సరాలు నిండి ఉండాలి. 5వ పంచవర్ష ప్రణాళిక కాలం 1974 to 78. 11వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం సమ్మిళిత వృద్ధి మరియు సత్వర ప్రగతి. భారతదేశ యొక్క మొదటి సిక్కు రాష్ట్రపతి ఎవరు? జైల్ సింగ్. అసిటిక్ ఆమ్లం ఫార్ములా CH3COOH. F1 రేసులో పసుపు రంగు జెండాను దేన్ని సూచిస్తుంది? వేగాన్ని తగ్గించడాన్ని సూచిస్తుంది. ఆమ్లవర్షం యొక్క pH రేంజ్ ఎంత? 5.6 కంటే తక్కువ. ఉజ్బెకిస్తాన్ రాజధాని ఏమిటి? తష్కెంట్. భారత్లో రాష్ట్రపతి కావడానికి అర్హత వయస్సు ఎంత? 35 సంవత్సరాలు. వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆడమ్ స్మిత్. ఇండియా దేశీయ క్రీడ ఏమిటి? ఖోఖో. ఇక్కడ ముఖ్యమైన నోట్ ఏంటంటే ఇండియా జాతీయ క్రీడ వచ్చేసి హాకీ అంటారు, ఇండియా దేశీయ క్రీడ వచ్చేసి ఖోఖో అంటారు. భారత్ మరియు శ్రీలంకలను వేరు చేసే జలసంధి పాక్ జలసంధి. భారత్లో పొడవైన సముద్రరేఖ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం గుజరాత్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ అక్షరాస్యత రేటు 74.04. ఫ్రెండ్స్, ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి కానిస్టేబుల్ ఎగ్జామ్లో కంపల్సరీ 2011 జనాభా లెక్కలపై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒకసారి 2011 జనాభా లెక్కల్లో ఉన్న అన్ని రేట్ల వివరాలను చూసుకోగలరు. లిబ్రో అనే పదం ఏ ఆటలో వాడతారు? వాలీబాల్ అనే క్రీడలో వాడతారు. లాహోర్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షులు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ప్రపంచంలో సూర్యుడు మొదట ఉదయించే దేశం జపాన్. జిమ్నాస్టిక్స్ యొక్క పితామహుడు ఫ్రెడరిక్ లాడ్విగ్ జాన్. 2018 ఆసియా క్రీడలు ఎక్కడ నిర్వహించారు? ఇండోనేషియాలోని పాలెంబంగ్లో నిర్వహించారు. నీరజ్ చోప్రా ఏ క్రీడకు సంబంధించింది? జావెలిన్ త్రోకు సంబంధించింది. వియత్నాం యొక్క రాజధాని హనోయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? బర్మింగ్హామ్, ఇంగ్లాండ్. నర్మదా నది కింది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్. మార్స్లో ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి? 2. అవేమనగా ఫోబోస్, డిమియోస్. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఖండం దక్షిణ అమెరికా. భారతదేశానికి మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ద్వంద్వ ప్రభుత్వం భారతదేశంలో ఎప్పుడు మొదలైంది? 1765లో. శ్వేతాంబర అనేది ఏ మతానికి చెందింది? జైన మతం. జవహర్లాల్ నెహ్రూ పోర్టు ఎక్కడ ఉంది? ముంబై నగరంలో ఉంది. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950 సంవత్సరంలో. స్పైకర్స్ అనేది ఏ క్రీడకు సంబంధించింది? వాలీబాల్. LBW యొక్క ఫుల్ ఫామ్ లెగ్ బిఫోర్ వికెట్. సో ఫ్రెండ్స్, ఇది జనవరి 18 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి అన్ని షిఫ్ట్లకు సంబంధించి జీకే ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ ఈరోజు జనవరి 19 సంబంధించి కూడా జీకే ఇంపార్టెంట్ బిట్స్ అనే వీడియోస్లో అప్లోడ్ చేయబడతాయి. ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి.
ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.